ఇంకా రాజీవ్ యువ వికాసం స్కీమ్ దరఖాస్తుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి, జూపల్లి, పొన్నం, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కూనంనేని, అక్బరుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యువతకు 2 నెలల్లో 6,000 కోట్లు ఇస్తున్నాం, అర్హులకే రాజీవ్ యువ వికాసం, ప్రతి నియోజకవర్గంలో 4-5 వేల మందికి లబ్ధి అంటున్న సీఎం రేవంత్. ఎమ్మెల్యేలు మండలాల్లో మీటింగ్లు పెట్టి అర్హులను గుర్తించాలి, కార్యకర్తలకు ఇవ్వచ్చు కానీ అర్హత ఖచ్చితంగా ఉండాలి. ఉద్యోగాలు, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్కు ప్రయారిటీ, పన్నుల వసూళ్లు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో తెలంగాణ టాప్. ఇంకా దుబారా తగ్గించి ఆదాయం పెంచుతున్నాం, 2 మంత్రులను తీసేస్తే పాలనపై పట్టున్నట్ట, అందరినీ సమన్వయం చేసుకొని పాలన చేస్తే పట్టున్నట్ట అని ప్రశ్న. రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్లు ప్రారంభం. అర్హులైన నిరుద్యోగ యువకులకే రాజీవ్ యువ వికాసం పథకం వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువకులతో పాటు ఎమ్మెల్యేల వెంట ఉన్న కార్యకర్తలకు సైతం ఈ స్కీమ్ కింద స్వయం ఉపాధి కల్పించాలని, కాకపోతే వారంతా ఖచ్చితంగా అర్హులై ఉండాలని సూచించారు. ఇందుకోసం రాబోయే 3 నెలల్లో ఎమ్మెల్యేల చేతుల్లో 6,000 కోట్లు పెట్టబోతున్నట్టుగా చెప్పారు. అర్హుల గుర్తింపు కోసం ఎమ్మెల్యేలు మండలాల్లో మీటింగ్లు పెట్టుకోవాలని సూచించారు. పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలని, అర్హులకు మాత్రమే ఇవ్వాలని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడ ఏమంటున్నారంటే అర్హులకే ఇవ్వండి. ఇంకా గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నా, అసలు జనాలకి ఇవ్వలేదు. ఇక్కడ కార్యకర్తలకు కూడా ఇవ్వచ్చు కానీ వాళ్ళు అర్హులై ఉండాలి. అంటే బాగా డబ్బునులకు కాకుండా ఏదన్నా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు, నిరుద్యోగంతో కొట్టుమిట్టాడే వాళ్ళకి ఇవ్వమని చెప్పి, స్వయం ఉపాధి అడుగులేసే వాళ్ళకి ఇవ్వమనేది. ఇంకా తేరగా తిని కూర్చొని ఇంకా సైలెంట్గా డబ్బులు ఇచ్చిన వాటిని సబ్సిడీ దొబ్బి బ్యాంకుకు రుణం ఎగ్గొడతానంటూ వాళ్ళకి ఇవ్వకుండా నిజంగా పని చేసుకుంటూని వాళ్ళ కాళ్ళ మీద నిలబడదానే కార్యకర్తలకు ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి, అర్హులకు గుర్తించండి. వాస్తవానికి ఒక నియోజకవర్గానికి 4,000 మంది చొప్పున ఇచ్చినా కూడా చాలా నియోజకవర్గాలకు ఇవ్వచ్చు. దాదాపు 6,000 కోట్ల రూపాయలని 5 లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఒక విధంగా ఇది ఒక మంచి పథకం. అటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూనే, ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తూనే అందులో కొంతమంది సర్దుబాటు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని సొంత కాళ్ళపై నిలబడాలనుకునే వాళ్ళకు, 18 నుంచి 55 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు, బీద మధ్యతరగతి కుటుంబాలకు, ఎవరైతే బిలో పావర్టీ తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఇక్కడ 4 లక్షల రూపాయలట. గతంలో మొన్నటిదాకా మరి 3 లక్షలు అన్నారు, ఇప్పుడు 4 లక్షలు అంటున్నారు. మరి ఇచ్చే పని అయితే చేస్తున్నారు. ఇది